రాశులకి బుద్ధ వందనాలు. మిత్రులారా, ఈరోజు పారిజాతం ఆకులు, చెట్టు, దీని పువ్వులు, విత్తనాలు ఇవి చాలా అద్భుతంగా మన ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ప్రకృతి మాత అందించినటువంటి ఒక గొప్ప ఔషధ మొక్క. ఇది 3 రకాలుగా ఉంటుంది. ఇది మొదటి రకం. ఈ ఆకులు కొంచెం గరుకుగా ఉంటాయి. ఇది 5 నుంచి 6 అడుగుల ఎత్తు పెరుగుతుంది. రెండవది అక్కడక్కడ ముళ్ళు ఉంటుంది. 5 నుంచి 6 అడుగుల ఎత్తు పెరిగిద్ది, ముళ్ళు ఉంటాయి అక్కడక్కడ. మూడవది తీగ రూపంలో ఉంటుంది, తీగలా పారుతుంటుంది. ఇట్లా 3 రకాలుగా ఉండేటువంటి ఈ పారిజాతం చెట్టు ప్రధానంగా దేవాలయాల్లో ఎక్కువగా వేస్తారు. ఈ పూలు శివునికి, లక్ష్మికి చాలా అద్భుతమైనటువంటి, లక్ష్మీదేవికి, శివునికి చాలా అద్భుతంగా పూజకి ఉపయోగించేటువంటి ఇష్టమైనటువంటి చెట్టు ఈ పారిజాతం. ఈ పారిజాతం మన శరీరంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలకి, ప్రధానంగా B17 లోపించటం వలన క్యాన్సరు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అనేది నిర్ధారణ అయింది. ఈ ఆకు కషాయాన్ని మనం వారం రోజుల పాటు తాగినట్టయితే క్యాన్సరు నివారణ అవుతుంది. B17 సమృద్ధిగా శరీరానికి అందేటువంటి అవకాశం ఉంది. అలాగనే శరీరంలో వాతము, శ్లేషము అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు కూడా చక్కటి పరిష్కారం ఈ పారిజాత ఆకుల నుంచి వస్తుంది. అంటే ఎక్కడైనా నడువుల నొప్పి కానీ, మోకాలు నొప్పులు కానీ, ఎలాంటి నొప్పులున్నా ఈ కషాయాన్ని నిమ్మ రసంతో కలుపుకొని సేవించినట్టయితే అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. అలాగనే దీని పువ్వుల్ని, అలాగనే దీని ఆకుల్ని కలిపి కూడా తాగొచ్చు. దానికి కూడా దగ్గు, జ్వరము లాంటి, మలేరియా జ్వరం లాంటివి కూడా, అలాగనే సంటి పిల్లలకు వచ్చే సీజనల్ జ్వరాలు కూడా ఈ ఈ ఆకు నుంచి, ఈ పువ్వుల నుంచి పరిష్కారం ఉంది. అలాగనే చెవిపోటు వచ్చిన దీని కషాయాన్ని, దీని ఆకుని మెత్తగా నూరి ఆ రసాన్ని మనం చెవిలో పోసినట్టయితే చెవిపోటు సమస్య కానీ, అలాగనే శ్లేషంకి సంబంధించినటువంటి సమస్యలు కానీ, నొప్పులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, అనేక సమస్యలకి, మలేరియా జ్వరం, మిగతా ఇతర జ్వరాలు, సీజనల్ జ్వరాలు కానీ, వాతానికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలైనా ఈ చక్కటి పరిష్కారాన్ని ఇచ్చేటువంటి గొప్ప ఔషధ మొక్క. దీన్ని మనం ప్రకృతి మాత అందించింది. దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ మీ అందరికీ మరొకసారి బుద్ధ వందనాలు.